జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు అవుతుంది లింగయ్య సుంచు. 2025 డాక్టర్ బాబు జగ్జీవన్రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్గా డక్కలి సంఘం అధ్యక్షులు మంగేష్కి ఇవ్వాలని డక్కలి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బాణాల శాలమ్మ అన్నారు. గత 8 సంవత్సరాలుగా మాదిగ మాలలే ఉత్సవాల కమిటీ చైర్మన్ పదవులు అనుభవిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి అయినా మాదిగ ఉపకులమైన దక్కలి కులానికి ఉత్సవాల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు నిజం కావాలంటే మా దక్కలి కులానికి ఈ ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇవ్వాలని ఎస్సీ/ఎస్టీ అసిస్టెంట్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పేరు బాణాల శాలమ్మ, రాష్ట్ర డక్కలి కులాల రాష్ట్ర అధ్యక్షురాలు. ఇప్పటి వరకు మా డక్కలి సోదరులు కానీ సోదరులు దేంట్లో లేరు. ఇప్పటి వరకు మా కులాలకి ఎలాంటివి ఏం చెప్పలేదు. దయచేసి ఏం అడుగుతున్నామంటే ఈ చైర్మన్ పదవి ఒక్కసారి మాలిగలకు ఇచ్చినారు, మాలల సోదరుకి ఇచ్చినారు, మాలిగ సోదరులకు ఇచ్చినారు. ఒక కులాలలో గుడిగా జంగాలకు కూడా 2014 ఇచ్చినారు. ఈసారి అంటే మాకు కల్పించండి, మా పిల్లలకు కూడా మాకు అవకాశాలు వస్తాయి కదా. బాణాల మంగేష్కి ఇవ్వాలని మేము ఈ రోజు అడుగుతున్నాం. మా డక్కలి వాళ్ళని మీరే పైకి తెస్తానని మీరు అంటే ఇచ్చినారు. ఇక్కడైతే కట్టడుగున్న కులాలకి కులం అభివృద్ధి అని ఇక్కడ ఉన్నది కదా. కులమే అభివృద్ధి అన్నప్పుడు మేము కూడా అభివృద్ధి అవుతామని ఈ రోజు మేము అడుగుతున్నాం. అది మాకు అవకాశం కల్పించమని రేవంత్ రెడ్డి అన్న గారిని మేము ఈ రోజు అడుగుతున్నాం. దయచేసి మాకు దేంట్లో మీరే చెప్పారు కదన్నా కింద ఉన్న కులాలను మేము అభివృద్ధి చేస్తామని. ఎప్పుడు చూసినా వీళ్ళే ఎందుకంటే అన్ని కులాల వచ్చింది కానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి పదవి రాలేదు. మాకు ఒక ఫ్లెక్సీలో ఫోటో వేయరు, మాకు ఎలాంటి పదవి ఇయ్యరు, మాకు ఎలాంటి పదవులు లేవు ఇప్పటి వరకు. ఈసారైనా మా బాణాల మంగేష్కి ఇవ్వాలని మేము కోరుతున్నాం. మా డక్కలి సంఘం నుంచి దయచేసి మా గోడు వినండి అన్న, రేవంత్ అన్న, ఇది మేము అడుగుతున్నాం. మరి అక్కడ అంబేద్కర్ సంతోషించాలంటే మా డక్కలి వాళ్ళ కులాలకు ఒక్కసారి ఇచ్చి చూస్తే అంబేద్కర్ ఆత్మ అన్ని విధాలుగా మేము చేస్తామన్నా మీకోసం. అంబేద్కర్ అక్కడ శాంతిస్తాడు. ఈ రోజు మా డక్కలి కులాల కోసం మీరు చేసింది మేము మర్చిపోలేమన్నా. ఎవ్వరు చేయండి ఈ రోజు మమ్మల్ని ఏలా వేసినందుకు ఇంకా సంతోషపడుతున్నామన్నా. ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నామన్నా, ఎప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వన్నా. ఒక్కసారి మేము దయచేసి అడుగుతున్నామన్నా. డక్కలి సవాల్ అడుగుతున్నాం, దయచేసి మాకు కల్పిస్తారని రేవంత్ రెడ్డి అన్న మీకు దండం పెట్టి అడుగుతున్నాం. నా పేరు బాణాల మంగేష్. నేను డక్కల్ సంఘం రాష్ట్ర నాయకుడు. అదేవిధంగా విషయం ఏంటంటే ఈరోజు బాబు జగ్జీవన్రావు గారి డాక్టర్ అంబేద్కర్ గారి ఉత్సవాల కమిటీ చైర్మన్ గా నియమించడం కోసం పిలిస్తే కబురు పెట్టించినాం. ఇక్కడ ఎప్పుడు చూసినా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా మాదిగల సోదరులే చేస్తున్నారు. 2014లో వచ్చే వరకు అప్పుడు ఒక బుడగ జంగాల నుంచి ఒకరు నాయకత్వం వహించింది. నేనేమంటున్నంటే కులనిచ్చిన మెట్లలో అట్టడుగున్న కులం డక్కలి, కులనిచ్చిన మెట్లలో అట్టడుగున్న కులం డక్కలి. ఈ డక్కలి సామాజికంగా అన్ని విధాలుగా వెనుకబడ్డది కాబట్టి ఊరికి దూరంగా మాలలు మాదిగలు ఉంటారంటే వారికంటే దూరంగా డక్కలన్న ఉంటాడు. వాళ్ళు వాళ్ళ ఊరికి దూరంగా వాళ్ళు ఉంటే వాళ్ళకంటే దూరంగా డక్కలన్న గుడి చేసుకుని ఫ్లెక్సీ కవర్లతోనే ఉంటాడు. ఒక ఎక్కడ చూసినా కానీ ఒక సర్పంచ్ కాడ నుంచి ఎంపీటీసీ ఆ రేంజ్ లో మా డక్కలు ఇప్పుడు చేయలేదు. కాబట్టి మేము కోరుకునేది, ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటి, ఈసారి డక్కల్కి ఒక చైర్మన్ పదవి 100% కేటాయించాలి. అప్పుడే బాబు జగ్జీవన్రావు గాని అంబేద్కర్ ఆశయాలు మీద ఉండి వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ ఆశయం నెరవేరుతుంది. భారత రాజ్యాంగం కూడా అదే చెప్పింది. అరే అట్టడుగు ఏది ఉన్నదో ఇవాళ సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది వర్గీకరణ విషయంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అదే అన్నాడు, అట్టడుగున్న కులాల నుంచి ఒక డక్కల్ని చైర్మన్ కోసం నియమించాలి, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని రేవంత్ అన్నకు మేము దండం పెట్టి మేము చెప్తున్నాము. అన్న ఈసారి మాత్రం 100% గా డక్కలోకి ఇవ్వండి అన్న. భారతదేశం మొత్తం నీ వైపు చూస్తుంది అన్న.
ఉత్సవాల కమిటీలు ఇంతవరకు ఎక్కడ లేని చరిత్ర డక్కలన్నకి ఇస్తే 100% గా అరే ఒక డక్కలైన చైర్మన్ గా చేసిండు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ విధంగా చేసిందని అందరు గర్వపడతారన్న. దానికి 100% ఆలోచించాలి. అదే విధంగా వీళ్ళు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆ మేడం కూడా చైర్మన్ గారు కూడా 100% మీరు తీసుకోండి మేడం. మాదిగల ఎప్పుడు చేసుకుంటూనే వస్తున్నారు. ఈ రోజు ఈసారి డక్కలను కంపల్సరీ ఇస్తే మీరు మాకు కులానికి మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. ఆ అంబేద్కర్ ఆశయాలు కూడా సాధించినట్టు అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై డక్కలి, జై డక్కలి, జై డక్కలి.